ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడల మీరు వాటన్నిటినీ పొందుదురు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవెళ్ళను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. సహోదరీ సహోదరులారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినడలా మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగి ఉన్నవి ఎరుగుదుము. యేసయ్య విధంగా అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచుపట్టుకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచులను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందువల్లని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమును దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామవిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లా కాపాడుకోవలనో అది ఎరుగుండుటే దేవుని చిత్తము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేన్ని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ వాగ్దానాలను విశ్వసించి మా హృదయము నీ ఎదుట సరిగ్గా ఉంచుకొని నీ ఆజ్ఞలు గైకొనుచు నీ దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు నీ దగ్గర నుండి జవాబులు పొందుకునే వారముగా ఉండటకు సహాయం దయచేయమని. నీవు సమీపంగా ఉన్నావు గనుక మేము దేన్ని గూర్చి చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేస్తూ సమస్త జ్ఞానంకు మించిన సమాధానము మాకు అనుగ్రహించమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.